గుడ్ మార్నింగ్ సార్. ఎంఎస్ వర్డ్లో టేబుల్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చెప్పగలరా? తప్పకుండా శరత్. ఇన్సర్ట్ మెనూలో టేబుల్ అనే ఆప్షన్ ద్వారా ఇక్కడ మనం టేబుల్ని ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ట్యాబ్ ప్రెస్ చేస్తూ కాలం నేమ్స్ని ఆ రో డేటాని ఎంటర్ చేస్తూ వెళ్ళచ్చు. ఇలా ట్యాబ్ ప్రెస్ చేస్తూ మనం డేటా అనేది టైప్ చేసుకోవచ్చు. అలాగే ట్యాబ్ ప్రెస్ చేస్తే అడిషనల్గా రో అనేది కూడా ఇన్సర్ట్ అవుతుంది. సో కాలం ఇన్సర్ట్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ కాలం అనేది తీసుకుంటే కాలం ఇన్సర్ట్ అవుతుంది. అలాగే రో ఇన్సర్ట్ చేయడానికి రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ రో అనే ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ రో అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఇన్ కేస్ రోస్ని కానీ కాలమ్స్ని కానీ డిలీట్ చేయాలి అనుకుంటే యాజ్ యూజువల్గా రైట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ డిలీట్ సెల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సో ఇందులో మీరు రో ఆర్ కాలమ్ని సెలెక్ట్ చేసి ఓకే చేశారంటే కాలం అనేది డిలీట్ అవుతుంది. అలాగే డిలీట్ సెల్స్ ఆప్షన్ తీసుకొని రో డిలీట్ చేయాలన్నా కూడా డిలీట్ చేయొచ్చు. కాలం సైజ్ని అడ్జస్ట్ చేయాలంటే ఇక్కడ రూలర్లో సైజ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇలా జరుపుతూ మీరు కాలం సైజ్ని అడ్జస్ట్ చేయొచ్చు. అలాగే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయడం ద్వారా టేబుల్ సైజ్ని మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. టేబుల్ని డిజైన్ చేయాలంటే ఇక్కడ డిజైన్ టేబుల్ నుంచి కలర్స్ ఉంటాయి, సెలెక్ట్ చేసి టేబుల్ని డిజైన్ చేయొచ్చు. మోర్ కాలమ్స్ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ టేబుల్ ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ నంబర్ ఆఫ్ రోస్ 200, 5000 దాకా అయినా మీరు డిఫరెంట్ టేబుల్ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. అలాగే టేబుల్ని డ్రా చేయొచ్చు. డ్రా టేబుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇలా మీరు పెన్సిల్ ద్వారా ఇక్కడ టేబుల్ని డ్రా చేయొచ్చు. ఇలా డిఫరెంట్ వేస్ ద్వారా ఎంఎస్ వర్డ్లో టేబుల్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్గా ఇక్కడ ఎరేజర్ సెలెక్ట్ చేసి కావాల్సిన అనవసరమైన లైన్స్ని ఇక్కడ ఎరేజ్ కూడా చేయొచ్చు. దీంట్లో డేటా అనేది కూడా మనం ఈజీగా ఎంటర్ చేయొచ్చు. ఎక్సెల్ వర్క్షీట్ని కూడా ఇక్కడ టేబుల్ రిపోర్ట్గా మీరు ఇన్సర్ట్ చేయొచ్చు. సేమ్ ఇన్సర్ట్ అనే ఆప్షన్ నుంచి ఇక్కడ మీరు టేబుల్ని ఎక్సెల్ రిపోర్ట్ని యాడ్ చేయొచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.